జగ్గంపేటలో నారా లోకేష్ బహిరంగ మహాసభకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో కార్యకర్తలతో బహిరంగ సభకు పలువురు నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చే కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పాటంశెట్టి సూర్యచంద్ర దౌర్జన్యం చేసి తమ అనుచరులతో కొట్లాటకు దిగారని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గునిపే భరత్ ఆరోపించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాల వలన నారా లోకేష్ బహిరంగ సభ వాయిదా పడిందన్నారు. పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని, నోరు అదుపు తప్పితే పరిణామాలు వేరుగా ఉంటాయన్నారు. తమ నాయకుడు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎదుగుదల ఓర్వలేక సూర్యచంద్ర విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, తనపై బురద చల్లడానికి ఎన్నో నీచమైన పన్నాగాలు పన్నుతున్నారని భరత్ ఆరోపించారు. కార్యకర్తలందరినీ గ్యాదర్ చేసుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో కిర్లంపూడి మండలం బూరుగుపూడి అనే గ్రామంలో మా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మరి మీటింగ్కి లోకేష్ గారు వస్తున్నారు, మీటింగ్కి మీరు అందరూ హాజరవ్వాలి అని చెప్పేసి ఇంటింటికి తిరిగే ప్రచారంలో భాగంగా ఆ రోజు అంటే నిన్న ఉదయం బూరుగుపూడి గ్రామంలో మరి వాళ్ళు వచ్చేస్తుంటే మార్గానికి అడ్డుగా కొన్ని అలాగే మరి పాటంశెట్టి సూర్యచంద్ర గారి ఇంటి ఎదురుగుంట ట్రాఫిక్ జామ్ అవి వెహికల్స్ అడ్డుగా ఉన్నాయి కాబట్టి దారి ఇవ్వమని చెప్పేసి అడిగిన పాపానికి మరి అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తల మీద కావాలని చెప్పేసి వాళ్ళు ఒక పథకం ప్రకారంగా గొడవ పెట్టి మరి మా కార్యకర్తల మీద దాడి చేసి అలాగే మరి దాంట్లో ఉన్నటువంటి ఒక దళిత సోదరుడి మీద మరి అతన్ని కులం పేరుతో దూషణ చేసి అతన్ని కాళ్ళతో తన్ని పిడిగుద్దులు గుద్ది హాస్పిటల్ పాలయ్యేలాగా మరి వారు పాటంశెట్టి అతని అనుచర వర్గం కూడా అన్యాయంగా దాడి చేసి మరి వాళ్ళ హాస్పిటల్ పాలయ్యే విధానంలో కొట్టడం జరిగింది. అందుకు గాను మరి ఈరోజు మరి సూర్యచంద్ర అతని అనుచరుల మీద యుద్ధ ప్రాతిపదికన మరి కేసులు పెట్టాలని, దాంట్లో దళిత సోదరుడు ఉన్నాడు, మా తెలుగుదేశం కార్యకర్త, చాలా సౌమ్యుడు, చాలా ఓర్పైన మనిషి, వివాదరహితుడు. మరి అలాంటి వ్యక్తి మీద మరి అతను కావాలని చెప్పేసి కులం పేరుతో దూషించేసి దాడి చేయడం అని అన్నది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కనుక చట్ట ప్రకారంగా అతని మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టేసి అలాగే మిగతా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారి మీద కూడా మరి పాటంశెట్టి సూర్యచంద్ర అతని అనుసరులు దాడి చేశారు కాబట్టి వారి మీద కూడా చట్ట ప్రకారంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గోకవరం మండలం దోపిడీ చేసేసి దాదాపుగా 200 కోట్ల రూపాయలు దోచుకున్నట్టుగా అయితే ఒక ఆధారాలు లేని ఒక అబద్ధంగా ఏంటి ఒక ఫ్లెక్సీ పెట్టి దుష్ప్రచారం చేయడం జరిగింది. పాటంశెట్టి సూర్యచంద్ర ఇందులో ఏ రకమైనటువంటి వాస్తవాలు లేవు. నువ్వు నమ్మించడానికి కవ్వించడానికి ఆధారాలు ప్రూఫ్స్ లేకుండా చేయడం తప్పు. ఎందుకంటే అది నిజం కాదు. నువ్వు చేసే దుష్ప్రచారంలో ఎట్టి పరిస్థితుల్లో వాస్తవాలు లేవు. వాస్తవాలు ఉంటే సంబంధిత ప్రభుత్వ అధికారులు అందరూ చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది జాతీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే ప్రతి నియోజకవర్గం మీద పార్టీ ఒక నిఘా ఉంటుంది. కనుక మచ్చలేనటువంటి నెహ్రూ గారు వారి కుటుంబం మీద మీరు ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం చూస్తూ ఉంటే మిమ్మల్ని వెనకాల నుండి ఎవడో ఆడిస్తున్నాడో మాకు తెలుసు. నువ్వు గత ప్రభుత్వంలో జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు నిన్ను ఎప్పుడైతే బయటకు తన్నేశారో తర్వాత అనేక రకాల వేషాలు వేయడం మొదలుపెట్టావు. సరే, ఆ విషయం పక్కన పెడితే గత ప్రభుత్వం ఇసుక కుంభకోణం, మట్టి మాఫియా, ఇలాగ వాళ్ళ ఇష్టం ఎక్కడికక్కడ వనరులు దాచేశారు. అప్పుడు కోట్లాది రూపాయలు వాళ్ళు దోచుకున్నప్పుడు ఇదే నియోజకవర్గంలో నువ్వే ఉన్నావు. నువ్వు అంటున్నావు కదా నిన్న ప్రెస్ మీట్లోనే, గలం విప్పితే ఉన్నట్టుగా చెప్తే ప్రజాస్వామ్యంలో మా మీద దాడి చేస్తారు. దోపిడీ చేసినప్పుడు నువ్వేం చేసావు? నువ్వు ఎక్కడ పోయావు? అప్పుడు ఎంత కమ్ముడు అయిపోయావు? అంటే అప్పుడు నీకు కమిషన్లు ఇచ్చారా? ఎక్కడికక్కడ బ్లాక్మెయిల్ చేసేసి అప్పుడు NRIలు ఎలాగైతే మోసం చేసావో, జనసేన పేరు చెప్పుకొని నువ్వు ఎలాగైతే నువ్వు కొంత నియోజకవర్గంలో అందరికీ పరిచయం అయ్యావో, ఈరోజు నువ్వు ఈ రకంగా తయారయ్యి లేనిపోయి బురద జల్లడం మా నాయకుడి మీద చూస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోము. ఒకటి, నిన్నెవరు వాడింటున్నారో మాకు తెలుసు. 2, నువ్వు ప్రెస్టేషన్లో ఉన్నావు. ఎందుకంటే మొన్నటి వరకు NRIలు గట్టా నీకు
రూపాయి పాపం ఇస్తూ ఉండేవారు.